తండ్రి కూతుళ్ళ అనుబంధమే వేరు. సహజంగానే కూతుళ్ళకి అమ్మ కంటే తండ్రితోటి ఎక్కువ అనుబంధం ఏర్పడుతుంది. ఒక్కోసారి అమ్మ తిట్టినా వెంటనే తండ్రి బుజ్జగిస్తూ అక్కును చేర్చుకుంటారు. తండ్రి అంటే ఓ భరోసా, తండ్రి అంటే ఓ ధైర్యం. ఏం జరిగినా నాన్న చూసుకుంటాడులే అన్న ధీమా కూతుళ్ళది. అలా వెన్నెముకగా నిలిచే తండ్రి మతిస్థిమితం కోల్పోయి ఒక్కసారిగా మాయమైపోతే ఆ కూతుళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? తండ్రి కోసం ఎలా విలువెల్లాడిపోతారు? ఆ కూతుళ్ళ బాధని ఎవ్వరూ తీర్చలేరు. హైదరాబాద్లో ఇలాంటి ఘటనే వెలుగు చూస్తుంది. హైదరాబాద్లో 6 ఏళ్ల క్రితం బాలయ్య అనే వ్యక్తి మతిస్థిమితం కోల్పోయాడు. కొద్ది కాలం తర్వాత తప్పిపోయాడు. అప్పటి నుంచి తండ్రి ఆచూకీ కోసం ఇద్దరు కూతుళ్ళు అనేక ప్రాంతాల్లో ఎంతో వెతికారు. కానీ ఫలితం లేకుండా పోయింది. బాలయ్య కూతురు దివ్య మాతృదేవోభవ అనాథాశ్రమంలో తరచూ అన్నదానం చేసేది. ఈ క్రమంలో అక్కడే ఉన్న తన తండ్రిని గుర్తుపట్టింది. వెంటనే తండ్రి వద్దకు వెళ్లి హత్తుకుని ఏడ్చారు. మతిస్థిమితం కోల్పోయిన తండ్రి బాలయ్య కూతుళ్ళని గుర్తుపట్టలేదు. దూరంగా నెట్టేందుకు ప్రయత్నించాడు. కానీ కూతుళ్ళిద్దరూ బాలయ్యని వదిలిపెట్టలేదు. అనాథాశ్రమ నిర్వాహకులు నచ్చచెప్పడంతో బాలయ్య కూతుళ్ళ వెంట ఇంటికి వెళ్ళాడు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జాయిన్ అవుతున్నారు. కుమార్, థ్యాంక్ యూ సతీష్. హైదరాబాద్లోని ఒక గొప్ప సంఘటన చోటు చేసుకుందనే చెప్పచ్చు. ఏదైతే తన కూతుర్లకి తన తండ్రి దూరం అయిన సంఘటన అయితే హైదరాబాద్లో చోటు చేసుకుంది. 6 సంవత్సరాల క్రితం ఏదైతే జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి పరిసర ప్రాంతాల్లోని మతిస్థిమితం లేని బాలయ్య అనే వ్యక్తి అక్కడి నుంచి తప్పిపోవడంతో ఆ మాతృదేవోభవ అనే అనాథ ఆశ్రమం అతను దగ్గరికి తీసుకుంది. 6 సంవత్సరాల నుంచి కూడా మాతృదేవోభవ అనాథాశ్రమం అతనికి ఆశ్రయం కల్పించి ఆశ్రమంలోనే ఉంచుతుంది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని నెలల నుంచి కూడా ఏదైతే బాలయ్య కూతుళ్ళు దివ్య ఎవరైతే ఉన్నారో ఈమె అనాథాశ్రమంలోని ఏదైతే ఫుడ్ పెట్టడానికి మాత్రం ప్రతి నెల వెళ్ళేది. ఈ నేపథ్యంలోనే మాతృభావ అనాథాశ్రమంలో కూడా ముఖ్యంగా తన తండ్రి కూడా ఇలాగే తప్పిపోయాడు అంటూ కూడా అప్పుడు ఒకసారి భావోద్వేగానికి అయితే గురయ్యింది. ఆ తర్వాత ఈరోజు మరొకసారి ఏదైతే ఆశ్రమంలో ఉన్న 130 మందికి కూడా ఏదైతే అన్నదానం చేయడానికి ఆ మాతృదేవోభవ అనాథాశ్రమానికి అయితే వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ 130 మందిలోని తన తండ్రి కూడా అక్కడే ఉండడం చూసి కూడా ఒకేసారి భావోద్వేగానికి అయితే గురయ్యారు. ఈ నేపథ్యంలోనే తన తండ్రిని 6 సంవత్సరాల తర్వాత చూసిన తర్వాత తమ కూతుర్లకి ఆనందం కూడా పట్టలేక ముఖ్యంగా తన తండ్రి దగ్గరికి అయితే వెళ్ళారు. కానీ అతనికి మతి స్థిమితం లేకపోవడంతో తన కూతుర్లను కూడా దూరంగా పెట్టడం జరిగింది. వెంటనే ఆశ్రమ సిబ్బంది కూడా ఆ బాలయ్యకి నచ్చచెప్పి తన కూతుర్లతో పంపడంతో ప్రస్తుతం వాళ్ళ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కూడా ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తమ తల్లిదండ్రులను ఈ కాలంలోని ఎవరూ కూడా సరిగ్గా చూసుకోవట్లేదు. ముఖ్యంగా వృద్ధాశ్రమంలోని చాలామంది తల్లిదండ్రులను కూడా ముఖ్యంగా చేర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 6 సంవత్సరాల నుంచి కూడా తన తండ్రి కోసం కూతుళ్ళు వెతుకుతున్న దాన్ని చూసి కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరొక పక్క ఉన్నంత కాలంలోనే తల్లిదండ్రులను బాగా చూసుకోవాలంటూ కూడా ప్రజలు కూడా సూచించడం జరుగుతుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ కుమార్.